దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సభలో భాగంగా నంద్యాల జిల్లా కేంద్రంలో కార్మికులు భారీగా ర్యాలీ నిర్వహించారు. టెక్కే మార్కెట్ యార్డ్ నుంచి గాంధీ చౌక్ వరకు నినాదాలతో ర్యాలీ సాగింది. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అంగన్వాడీ ఆశా వర్కర్ల వేతనాలు పెంచాలని, 8 గంటల పనిదినాన్ని అమలు చేయాలని, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. ర్యాలీ అనంతరం గాంధీ చౌక్ లో జరిగిన సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు, ఏఐటియుసి నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్మికులు, మహిళా సంఘాలు, రైతు మరియు యువజన సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను దేశ సంపద కార్పొరేట్ స్వాతంత్రానికి పూర్వం ఉన్నటువంటి కొన్ని కార్మిక చట్టాలు, అట్లా స్వతంత్రం తర్వాత ఉద్యోగ కార్మికులు సాధించినటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కూడా నేడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 44 కార్మిక చట్టాలని సవరణ పేరు మీద 29 కార్మిక చట్టాలుగా, 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా ఈరోజు మార్చి కార్మికుల యొక్క హక్కులు హరించివేసే పద్ధతుల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో 8 గంటల పని చట్టాన్ని అమలు చేసే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ప్రభుత్వం 8 గంటల పనికి మంగళం పాడి ఈరోజు కార్మికులు, ఉద్యోగులు 8 గంటలైనా 14 గంటలైనా పనిచేయాల్సిందని చెప్పి ఈరోజు బానిసలుగా మార్చేసే పద్ధతిలో ప్రయత్నం చేస్తా ఉంది. మరోవైపు కార్మికులకు ఉన్నటువంటి కనీస వేతన చట్టం, దాన్ని కూడా తిరోధకాలు ఇచ్చి జాతీయ కనీస వేతన కమిషన్ పేరు మీద ఒకరోజు కార్మికుల కనీస వేతనం 178 రూపాయలు మించకుండా ఒకే దేశం ఒకే వేతనం పేరు మీద ఈరోజు వేతనాన్ని కుదించే పద్ధతుల్లో ఈరోజు చేస్తా ఉంది. ఈరోజు పాత కార్మిక చట్టాలు ఉద్యోగ కార్మికుల యొక్క హక్కులకు రక్షణగా ఉన్నాయి. కానీ ఈరోజు బీజేపీ తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు కార్మికుల యొక్క హక్కుల్ని హరించి వేసే పద్ధతుల్లో ఉన్నాయి. ఈరోజు నిజంగా మోడీ కార్పొరేట్లకు, బడా పెట్టుబడిదారులకు అమ్ముడుపోయి వారి లాభాలను మరింత పెంచే పద్ధతిలో కార్మిక వర్గం మీద, లేబర్ కోడ్ల మీద దాడి ఈరోజు పెరిగిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ లేబర్ కోడ్లు ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక ఉద్యోగులకు తీవ్ర నష్టదాయకంగా ఉంది. కాబట్టి ఈ లేబర్ కోడ్లను తక్షణం నరేంద్ర మోడీ వెనక్కి తీసుకోవాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా మీరు ఎటువైపు, కార్మికుల వైపు, మోడీ ప్రజా వ్యతిరేక విధానం వైపు తేల్చుకోని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. అందుకే దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మె ఈరోజు పిలుపు ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే రాబోయే కాలంలో నిరవధిక సమ్మెకు కూడా వెనకాడుకోమని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలను కూడా చెమటోడిచి పనిచేసేటువంటి ప్రతి మనిషికి హక్కులు కావాలని చెప్పేసి దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు, ఈరోజు దేశాన్ని పరిస్థితున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంటారు, 4 లేబర్ కోర్సు వలన తెచ్చినందుకు ఈ దేశంలో కార్మిక ప్రయోజనాలు కాపాడేందుకు సమర శంఖం పూరించామని చెప్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, మీ సమర శంఖంలోనా లేబర్ కోర్సు రావడం వలన స్వతంత్రం కన్నా పూర్వం నుంచి 44 కార్మిక సంక్షేమ చట్టాలను మరి పోరాడి సాధించుకొని ప్రాణం త్యాగం చేసిన సాధించుకున్నటువంటి 44 కార్మిక సంక్షేమ చట్టాలు ఎక్కడున్నాయని చెప్పేసి ఈరోజు అడుగుతా ఉన్నాం. ఈరోజు 44 కార్మిక సంక్షేమ చట్టాల్లో 8 గంటల పని విధానం ఉంది. ఈరోజు 12, 13 గంటల ఈరోజు పని విధానాన్ని పెంచావు. అందుకోసం ఈరోజు కార్మికులు సంఘం పూరిస్తారా, వాళ్ళ జీవితాలు బాగుపడతాయని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు కనీస వేతన చట్టం మీ కార్మిక లేబర్ కోడ్ లో ఉందా లేదని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం. అలాగే ఈరోజు సమ్మె చేసే హక్కుందా లేదే దాని గురించి అడుగుతా ఉన్నాం. ఈరోజు సంఘం పెట్టుకునేటువంటి హక్కుందా మీ లేబర్ కోర్సులో లేదని అడుగుతా ఉన్నాం. ఈ రోజు కార్మికులంతా
60 రోజులు సమ్మె ముందుగా నోటీస్ ఇవ్వాలంటున్నావు. 14 రోజులు ఉన్నదాన్ని 60 రోజులకు పెంచావు సమ్మె నోటీస్ ఇచ్చేదాన్ని ఎందుకు లేదని సమ్మె తరపున అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఈ రోజు కనీస వేతనాల చట్టం దాంట్లో ఉందని అడుగుతా ఉన్నాం. ఫిక్స్డ్ ఎంప్లాయ్మెంట్ పేరుతో ఈ రోజు 1 సంవత్సరం తప్ప సంవత్సరం తర్వాత మరి ఆ పనిలో ఉంటాడో లేదో తెలియదు. ఇలాంటి అనేకమైనటువంటి డిమాండ్స్ ఈ రోజు కార్మికుల కడుపు కొట్టేటువంటి కార్మికుల హక్కురించేటువంటి అలాగే ఈ దేశ సంపదను కొల్లగొడుతున్నటువంటి కార్పొరేట్ సంస్థలకు అప్పరంగా అప్పచెప్పేటువంటి కార్మికుల శ్రమదోపిడీ చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఈ లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతోంది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుగా నాపాలని చెప్పేసి అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ఈ రోజు కష్టజీవులు ఉన్నారు. గ్రామీణ ఉపాధి కూలీలు ఆ రోజు రామ్జీరామ్ అని మరి పేరు మార్పు చేసి ఈ రోజు గాంధీని చెప్పిన గాడ్చే పేరు పెట్టి ఈ రోజు దాన్ని కొనసాగిస్తున్నాం. దేశంలో సిగ్గుచేటు మీరు గాడ్చే గొప్పవాడా గాంధీ గొప్పవాడా? ఈ రోజు గాంధీ జాతిపిత గాంధీలో గాడ్సే అనేది ఈ దేశానికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాగ అనేకమైనటువంటి ఈరోజు స్కీమ్ వర్కర్లు ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజన వర్కర్లకు స్కీమ్ వర్కర్లందరూ కనీస వేతనం లేదు, ప్రభుత్వ ఉద్యోగాలకు గుర్తింపు లేదు. ఈ రోజు అసంఘటిత కార్మికులు ఆటో అమ్మాలి సీట్ వెండర్స్ అందరికి కూడా సంక్షేమ చట్టం లేదు. ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులైనటువంటి మున్సిపల్ మెడికల్ విద్యుత్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు ఈరోజు చట్టం లేదు. అందుకోసమే ఈరోజు దేశవ్యాప్తంగా ఈ సార్వత్రిక సమ్మె చేస్తున్నాం. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగి రాకపోతే 2029 ఎన్నికల్లో ఈ రోజు బీహార్ ఎన్నికల్లో వచ్చి ముందుకొచ్చి కార్మికుల మీద కత్తి పెట్టావు. రేపు 2029 ఎన్నికల్లో ఇదే కార్మికులు గుంజి పాడేస్తే మా సముద్రంలో పడతామని చెప్పి సందర్భంగా కార్మిక సంఘాల తరపున హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు కేంద్ర కార్మిక సంఘాలు కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో కనీసం 50 కోట్ల కార్మికులు ప్రత్యక్షంగానే పరోక్షంగా పాల్గొంటున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ అధికారం వచ్చిన తర్వాత 44 చట్టాలను 4 కోడ్లుగా విధించి కార్మికుని శ్రమ దోచుకుని పెట్టుబడి వ్యవస్థకు దారితీసం చేసే పద్ధతిలో ఆయన వ్యవహరిస్తున్నాడు. కనుక ఈ 4 కోట్లను రద్దు చేయాలని కనీస వేతనము 26,000 ఇవ్వాలని అంగన్వాడీ టీచర్స్ పర్మనెంట్ చేయాలని చెప్తున్నాము. వాళ్ళు గ్రామ సేవకులుగా వాళ్ళు వ్యవహరిస్తామని చెప్తున్నాడు. కనుక వాళ్ళు కూడా 26,000 ఇవ్వాలా, స్వింగ్ వర్కర్లకు 30,000 ఇవ్వాలని మేము కోరుతున్నాము. కనుక ఈ రోజు ఈ డిమాండ్లతో దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతున్నది. కనుక దీనికి డిమాండ్ నరేంద్ర మోడీ దిగివచ్చి ఈ డిమాండ్ నెరవేర్చవలసిన కార్మిక సంఘంగా కోరుతున్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.